నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అరుణ పాకిస్తాన్ పై జరిగిన కార్గిల్ యుద్ధంలో అసూలు వాసిన మన దేశ సైనికుల త్యాగాలను జాతి ఎన్నటికీ మర్చిపోలేదని టీడీపీ నేత గౌరవ వెంకటరెడ్డి అన్నారు ఈ మేరకు కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్లో పాణ్యం నియోజకవర్గ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం సందర్భంగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌరవ వెంకటరెడ్డితో పాటు బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగడాల ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నేత గౌరవ వెంకటరెడ్డి బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ కార్గిల్ పోరాటంలో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాలను జాతి ఎన్నటికీ మర్చిపోలేదని వివరించారు. పాకిస్తాన్ అక్రమ చొరబాటును తిప్పికొట్టడంలో కార్గిల్ పోరాటంలో మన సైనికులు చూపిన పోరాటం స్ఫూర్తిదాయకమని వివరించారు. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భారతదేశం కోసము పోరాటంలో కార్గిల్ యుద్ధంలో చాలా మంది అమరులైన వీరులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశ అందరి చోట్ల కూడా నివాళులు అర్పించాలని, దేశం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి దేశం అండగా ఉంటూ ప్రజలందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్గిల్ యుద్ధంలో కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క సైనికులకు అమర వీరులకు అందరికీ కూడా ఈరోజు అందరం కూడా కాగడాల ప్రదర్శన చేస్తూ దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అందరికీ కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1999లో అంతకుముందు మన భారతదేశము న్యూక్లియర్ టెస్టులు చేసి ఒక సైనికంగా కూడా మరియు ఆయుధపరంగా కూడా ఎంతో బలోపేతం దేశం సందర్భంలో ఒక కుట్రపూరితంగా మన పక్కన నుండి మన దాయాది దేశం పాకిస్తాన్ వారి యొక్క సైనికుల్ని మామూలుగా నో మూవ్మెంట్ జోన్ అటువంటి ప్రాంతంలోకి పంపించి అక్కడ అది కూడా వింటర్ సీజన్లో వాళ్ళు ఎత్తైనటువంటి మంచు పర్వతాలపైకి వెళ్ళి అక్కడ వాళ్ళు జెండాను పాతేటువంటి పరిస్థితిని కనుక్కున్న తర్వాత దాని మీద ఆ కొండపైనటువంటి డిసడ్వాంటేజ్ మన సైనికులు కూడా ముందుకెళ్ళి ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆ కొండ ప్రాంతాన్ని మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని విరోచితంగా పోరాడి అనేక మంది ప్రాణాలని ఒడ్డి ఆ ప్రకృతికి విరుద్ధంగా కూడా వాళ్ళు పోరాడి వాళ్ళు అమరవీరులై మన దేశాన్ని, మన దేశ భద్రతను, మన దేశ ఇంటిగ్రిటీని కూడా వాళ్ళు కాపాడిన త్యాగం మనం ఎప్పటికీ చిరకాలం మతి పెట్టుకుంటామని తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కార్గిల్ అనేది భారతదేశ చరిత్రలో ఒక అధ్యయనంగా నిలిచినది, అద్భుతంగా చెప్పవచ్చు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో మన దగ్గర ఎంత ఉన్నాయంటే ఇందాక చెప్పారు, మన దేశంలోని కొండలు ఏటా పాకిస్తాన్ వైపు అతి ఎత్తుగా ఉంటాయి, మన దేశం వైపు తక్కువగా వాలి ఉంటాయి. అలాంటి భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేస్తే మనం అప్పట్లో ఉన్న మన వీరులు, అమర జవాన్లు, మన వీరులు బోఫోర్స్ అనే యుద్ధ నౌకలతో శత్రు సైన్యాన్ని చెమటలు పట్టించడం జరిగింది. ఇది మనకు అదేం కొత్తగా కాదు. అలా ఈ భారతదేశంలో 4 సార్లు చైనాను ఒకసారి పాల్గొంటే చైనాను మనం దెబ్బతీసాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మనకు నిజంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో హీరో ఎవరంటే జవానే అని చెప్పాలి. ఎందుకంటే మన దేశం కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు వాళ్ళ అమ్మ నాన్నలను, భార్య పిల్లలను వదిలిపెట్టి ఈరోజు దేశం కొరకు, వాళ్ళ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే అమర వీరులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా ఆ జోహార్లకు మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాం. మే 4, 1999 సంవత్సరము కార్గిల్లో పాకిస్తాన్ అక్రమ చొరబాటుదారులు చొరబడిన సందర్భంలో భారత ప్రభుత్వము పలు దఫాలుగా, భారత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పలు దఫాలుగా విదేశాంగ శాఖ మంత్రులతో చర్చలు జరిపిన దరిమిలా కూడా వాళ్ళు ఆ సైనికులను వెనక్కి తీసుకోగా మరింత భారతదేశంలోకి చొరబాట్లను అధికం చేసిన సందర్భంలో లేని పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకొని కూడా చొరబాటుదారులను వెనక్కి తీసుకోవాలన్నా కూడా తీసుకోకపోయిన సందర్భంలో గత్యంతరం లేక వాజ్పేయి, ఆ రోజు గవర్నమెంట్ వాజ్పేయి గారి ప్రభుత్వము యుద్ధానికి సిద్ధమై ఆ రోజు యుద్ధంలో కార్గిల్లో దాదాపు తలలు తీసే చుట్టం మొండాలని భారతదేశానికి పంపించే ధర్మంలో ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో దాదాపు చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోయినారు. ఈరోజు ఈ జూన్ 26వ తారీఖున యుద్ధం విజయవంతంగా ముగిసింది. చొరబాటుదారులను, అక్రమ చొరబాటుదారులను పాకిస్తాన్కి తరిమివేయడం జరిగింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఈ తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు పాఠశాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్లో దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి పాల్గొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏసు, శారద, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఈ తరం విద్యార్థులకు ఆదర్శప్రాయమని చెప్పారు. భారత రాష్ట్రపతిగా ఎదిగినప్పటికీ ఆయన నిరాడంబర జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా ఎన్నో ప్రయోగాలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే దేశానికి గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏసన్న గారు వారి బృందము వచ్చి ఇక్కడ అబ్దుల్ కలాం గారి వర్ధంతి మా స్కూల్లో జరపడము చాలా ఆనందదాయకంగా ఉంది. నిజంగా మేము చాలా బాగా తలుచుకోవాలి అబ్దుల్ కలాం గురించి. ఎందుకంటే మా స్కూల్ పేరు అబ్దుల్ కలాం గారి పైననే ఉన్నది. ఆయన యొక్క ఆశయాలు ఫస్ట్ మనం ఆయన గురించి తెలుసుకుంటేనే ఆయన సింప్లిసిటీ, సిన్సియారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లైన్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ ఆయన సాధించిన జీవితంలో అంత సింపుల్గా ఉండి కూడా ఆయన ఒక గొప్ప సైంటిస్ట్ నుంచి రాజకీయాల్లో కూడా వచ్చి రాజకీయాల్లో ఆయన రాలేదు, అందరూ ఆయన యొక్క సేవలు గుర్తించి ఆయననే రాష్ట్రపతిగా చేసిన వైనం మనందరికీ తెలిసినదే. ఆయనని ఆదర్శంగా తీసుకొని మా విద్యార్థులందరూ కూడా అలా తయారు కావాలా అని చెప్పేసేసి ఆయనలో ఉన్న మంచి గుణాలు ఈ సిన్సియారిటీ, సింప్లిసిటీ, హార్డ్ వర్కింగ్ నేచరు ఇవన్నీ కూడా డిసిప్లైన్, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా పాటించి ఆయనంత గొప్ప స్థాయికి మా పాఠశాల విద్యార్థులు ఎదగాలని చెప్పేసేసి నేను మరీ కోరుకుంటున్నాను. భారతదేశ మాజీ రాష్ట్రపతి, దేశ 11వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ హై స్కూల్ నందు వారి సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శం. ఆయన నిడారంబరంగా బ్రతికిన ధన్యజీవి, విద్యావేత్త, క్షిపణి నిపుణుడుగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహానుభావుడు. ఇస్రోలో కానీ మిగతా భారతదేశ శాస్త్రవేత్తగా అన్ని రంగాల్లో ఆయన విశేష సేవలు అందించినటువంటి మహానుభావుడు. ఆయన సేవలను గుర్తించి అప్పటి వాజ్పేయి ప్రభుత్వము భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతిగా ఆయన దేశమంతా పర్యటించి కోట్లాది మందికి మోటివేషన్ చేస్తూ ఎంతో మంది భవిష్యత్తు తరాల వారికి కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని ఒక నినాదాన్ని ఇచ్చి భావి భారత పౌరులకు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన బాటలో పిల్లలు కూడా నడవలసిన బాధ్యత ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో మీరు చదువును కొనసాగించాలి, ఉజ్వల భవిష్యత్తు మన విద్యార్థులపైన ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. సంస్మరణ దినాన్ని ఈరోజు మన స్కూల్లో జరుపుకోవటం అందరికీ సంతోషదాయకం. ఎందుకంటే నిస్వార్థ సేవకుడు, నిస్వార్థ మనిషి, నిస్వార్థ రాజకీయ నాయకుడు, మంచి విజ్ఞానవేత్త, శాస్త్రవేత్త. అదేవిధంగా మన భావి భవిష్యత్తు తరాల అందరిలో కూడా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని అలాంటి జీవితాన్ని గడపటానికి మనకెంతో గట్స్ ఉండాలి. ఆ గట్స్ మనం నేర్చుకోవాలి. స్టూడెంట్ లైఫ్ అన్నది, తర్వాత ఉపాధ్యాయుల జీవితం అన్నది చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ప్రపంచంలో మనం గౌరవిస్తున్నది ఒక ఉపాధ్యాయ వృత్తిని. సదా మనం చివరి వరకు కూడా వాళ్ళకి మనం ఒబీడియన్స్గా ఉండాల్సి వచ్చిన బాధ్యత మనందరి పైన ఉంది. సమాజంలో జీవిస్తున్నటువంటి మనుషులమైనటువంటి మనము ఉపాధ్యాయ వృత్తికి మనం ఎప్పుడు ఆల్వేస్ ఒబీడియన్స్గా ఉంటేనే ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడిగా కానీ, విద్యావేత్తగా కానీ, శాస్త్రవేత్తగా కానీ రావడానికి మనకు ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇలాంటి వాళ్ళ జీవితాలను మనం మోడల్గా తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పాఠశాల విద్యార్థులకు బాలల హక్కులపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్
రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సునైన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియం నందు ఐసిడిఎస్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్స్, హాస్టల్స్, వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్ జిల్లా స్థాయి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని బాలలందరికీ బాలల హక్కులపై అవగాహన కలిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాల లోపు చిన్నారులకు, విద్యార్థులకు విద్య, వైద్య సదుపాయాలతో పాటు అధిక నిధులు మంజూరు చేసి అనేక ప్రభుత్వ పథకాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి కమిషన్ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ యంత్రాంగం బాలల హక్కుల పరిరక్షణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బాలలతో స్నేహపూర్వక వాతావరణంతో మెలగాలని, ముఖ్యంగా వారి విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రత పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ సమితి ఏర్పాటైన నేపథ్యంలో తొలిసారి ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీల నేతృత్వంలో విస్తృతంగా బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో హక్కుల పరిరక్షణకు సంబంధించి బాలల సమస్యలు లేకుండా జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా బాలల చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. బాలల హక్కులు అయినటువంటి జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యపు హక్కును సమిష్టి కృషితో పిల్లల హక్కులను పరిరక్షించాలని కోరారు. అలాగే ఏ బిడ్డ కూడా జీవించకుండా చనిపోకూడదని, అలాగే తమ అభివృద్ధిని, స్వీయ రక్షణను ఏదైనా వారి విషయంలో తీసుకుని నిర్ణయాలలో వారిని భాగస్వామ్యం చేస్తూ బాలల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అలాగే 2006 ప్రకారం బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరోధించడానికి 2022 జీవో ఎంఎస్ నంబర్ 39 ప్రకారం అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాల నిరోధక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టం 2012 ప్రకారం ప్రతి సంక్షేమ హాస్టల్లోని పిల్లలకు వర్తిస్తోందని తెలిపారు. అన్ని వసతి గృహాల్లో పై తెలిపిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు బాలల చట్టాలపై అధికారులతో పాటు బాలలకు కూడా అవగాహన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే బాలల హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ 1098ను సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయాలని, అలాగే బాలల సంక్షేమ సమితి వివరాలు, ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి ప్రత్యేకంగా విద్యాశాఖ, సంక్షేమ శాఖ, ఐసిడిఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహాలు నియంత్రించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సహకరించాలని అన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాలల చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. వసతి గృహాల్లోని బాలలకు మంచి గుణాత్మక విద్యను నేర్పించాలని, అనంతరం బీసీ వెల్ఫేర్ మరియు ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ, గిరిజన సంక్షేమ శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ జేడి రంగలక్ష్మి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సునీల్ ఖన్నా, గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, హెచ్డబ్ల్యూఓలు బాబు, మదిలేటి తదితరులు బాలల హక్కుల పరిరక్షణపై సమావేశంలో వివరించారు. అనంతరం బాల్య వివాహాల నిషేధ చట్టం 2006కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ మరియు ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ,
సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగాలక్ష్మి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సునీల్ ఖన్నా, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన అమర జవాన్ల కుటుంబాలకు ప్రతి భారతీయుడు రుణపడి ఉంటాడని బీజేవైఎం నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై మన దేశం విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠతో పాటు బీజేవైఎం నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అసూలు బాసిన మన దేశ అమర జవాన్ల త్యాగాలను జాతి ఎన్నటికీ మర్చిపోలేదని వివరించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన మన దేశ సైనికులను అభినందించారు. అలాగే ఈ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన కుటుంబాలకు భారత జాతి ఎప్పటికీ వెన్నంటి ఉంటుందని తెలిపారు. మనం ఆలోచించాలి. ఈరోజు మనము ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క గ్రామాల్లో కానీ నగరంలో కానీ మనం బ్రతుకుతాను అంటే బార్డర్లో ఉన్నటువంటి సైనికుల యొక్క త్యాగఫలం అని చెప్పి మనం ఈసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు 1999లో ఉన్నటువంటి సందర్భంలో మన వాజ్పేయి గారు పాకిస్తాన్తో మైత్రి కోరుకుని ఒక బస్సును వేస్తే వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని రాత్రికి రాత్రి దొంగచాటుగా సియాచిన్ కానీ అటువైపు దొంగచాటుగా మన యొక్క భారతదేశంలో ప్రవేశించినటువంటి పాకిస్తాన్ సైనికులకి సమయం లేకుండా అప్పటికప్పటి తేరుకుని మన యొక్క సైన్యం ఎదురొట్టి అనేక వందల మంది ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఈరోజు దేశాన్ని కాపాడినటువంటి అమరవీరులు మన యొక్క సైనికులు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మనం కనీసం ఈరోజు గుర్తు చేసుకుని వాళ్ళ కోసం 2 క్షణాలు మనం ఆలోచన చేసి ఒక కాగడ ప్రదర్శన చేయాలని యువమోర్చా పిలుపు మేరకు, అదేవిధంగా వాళ్ళకు అప్పుడు చనిపోయినటువంటి సైనికులకి జోహార్లు అర్పించాలనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మన దేశానికి అపవాదు వచ్చిన సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆ కార్గిల్ అమరవీరులకైతేనేమి సైనికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కీ. నగరంలోని హోటల్ మౌర్యన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ నెల 28వ తేదీ ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు చింతపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు పెద్దస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ యువతి యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు చింతపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు పెద్దస్వామి, చంద్రమోహన్ తదితరులు మాట్లాడుతూ నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ నెల 28వ తేదీ బలిజ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వివాహం కాని యువతి యువకులు పాల్గొని వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవీఆర్ మ్యాట్రిమోనీ ద్వారా మొట్టమొదటిసారిగా ఉచిత బలిజ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జీవి రమణ గారి ఆధ్వర్యంలో 2023వ సంవత్సరంలో కర్నూలులో ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సుమారు 200 మంది తమ యొక్క బయోడేటాలతో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అప్పుడు చూసుకున్న వారిలో సుమారు 10 మందికి పెళ్ళిళ్ళు కూడా కావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మౌర్య ఇన్ హోటల్లోని ఆర్యా ఫంక్షన్ హాల్లో రేపు ఈ బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. వధువులు కానీ వరులను కానీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోపా ఆధ్వర్యంలో మరియు జీవీఆర్ మ్యాట్రిమోనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి బలిజ ఉచిత వివాహ వేదికకు సంబంధించి మీ ముందుకు తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నాం. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి బలిజ యువతి యువకులకు సంబంధించి పెళ్లి సంబంధాలకు వీరిని మధ్యవర్తుల బారిన పడకుండా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరియు అందరికీ సకాలంలో వాళ్ళ యొక్క వివాహాలు జరిపించాలనేటువంటి ఉద్దేశంతో జీవీఆర్ మ్యాట్రిమోనీ మరియు రోపా సంయుక్తంగా చెప్పినటువంటి బృహత్ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరి ఈ ముఖంగా నేను అభ్యర్థిస్తున్నాను.
మొత్తం 26 జిల్లాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత ఇంకొక విషయం, రూపా వాళ్ళకి మేము మా ఊర్లో పెడతాము బలిజ ఉచ్చాత వేదిక అని మాకు ఒక్క ఇంటిమేషన్ను మా పైగా ఉన్నవారు వారికి ఒక్క విషయం మాకు చెప్తే కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ ప్రోగ్రాం మేము రూపా తరపున ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక తప్పక మేము చేస్తాము. ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాయలసీమ ప్రాంతము అలాగే రాయలసీమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పెళ్లి కాని బలిజ యువతి యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ కోరికలకు అనుగుణంగా ఒక మంచి సంబంధాన్ని ఎంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఒకే రోజు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ఆనందంగా ఉందని కర్నూలు నగరానికి చెందిన సర్ల లోకేష్ అన్నారు. అలాగే దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా 45 కిలోమీటర్లు సైకిల్ తొక్కినట్లు ఆయన తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సైక్లింగ్ HCG లీగ్ 5 జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ కర్నూలు నగరానికి చెందిన సర్ల లోకేష్ పాల్గొని దేశంలోని మొదటి రోజు 3వ స్థానంలో నిలిచారు. అలాగే రెండవ రోజు 2వ స్థానంలో నిలిచారు. మొదటి రోజు లోకేష్ 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన దేశభక్తిని చాటుకున్నారు. అలాగే మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా లోకేష్ 45 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో పేపర్ బాయ్గా పనిచేశానని సైకిల్పై న్యూస్ పేపర్ వేసి జీవనం సాగించినట్లు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో మన దేశం విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తాను సైకిల్ తొక్కి తన దేశభక్తిని అభిమానాన్ని చాటుకున్నట్లు తెలియజేశారు. మన దేశ జెండా గాలి వల్ల ఎగరడమే కాకుండా ప్రతి సైనికుడి చివరి శ్వాసతో కూడా ఎగురుతోందని ఆయన తెలియజేశారు. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో మన దేశ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలతో తిరిగి రావాలని నగరంలోని మాంటెసరీ పాఠశాల విద్యార్థులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల్లో మన దేశ క్రీడాకారులకు మద్దతుగా పాఠశాలలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మాంటెసరీ పాఠశాలలో ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు విజయం సాధించాలని కోరుతూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ప్యారిస్ ఒలింపిక్ పోటీల్లో మన దేశ క్రీడాకారులు విజయం సాధించాలని కోరుతూ విద్యార్థులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మానవహారాన్ని ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. వివిధ విభాగాలలో పోటీ పడుతున్న మన దేశ క్రీడాకారులను వారు అభినందించారు. ఒలింపిక్ పోటీల్లో ప్రతిభ కనబరచడం ద్వారా మన దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేయాలని వారు కోరారు. ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటున్న మన దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. Over 400 students here to form a human chain to express our support, our solidarity to the entire Indian contingent which is participating in the ongoing Paris Olympic Games. So it's a big effort on the part of students to form a human chain to express their support. The students, the management, the staff has taken a lot of effort. On the eve of Paris Olympics 2024, we, the students of Montessori School, are very glad to perform a human chain formation, and we want to enjoy this Paris Olympic Games. There are around 10,500 athletes who are participating in this Paris Olympics at this 33rd edition of it. We wish all the Indian contingent of 117 players who are participating in this Olympics all the very best. We are confident that our Indian players will come off with flying colors and win the medals in double digit. All the best, India, once again. We take pride and impact, and in fact it's an advantage that we express our solidarity with our Indian players, and wishing you all the best to our Indian players. Thank you. Eve of Paris 2024 Olympic Games, we the students of Montessori A Camp, we are glad to perform a human chain personifying Olympic flag. 117 contingent of Indian players, all the best. Now we wish that our Indian contingent will get gold medals and win medals in double digit. All the best, India.
ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.